ఆట మాత్రం బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఏ ఆటైనా బ్రహ్మాండంగా ఆడతాను రా. నువ్వేరా వేసేది? డ్రైవర్ గారు మీరు రండి ఆడదాం. వద్దొద్దు, నాకు ఆట రాదు. ఆయన తెలిసిన ఆట ఆడినామండి, నువ్వు ఆడు ముందు. నరసింహ నీవుంది ఆడిపోలాయికే వాప నా వర్లే రాదు మొర్రో అని తలకాయ ఉప్పుతుంటే నువ్వెందుకు రా సిగ్నల్స్ ఇస్తావు? సిగ్నల్ ఇవ్వడం ఏంటి, డైరెక్ట్ గా పిలిస్తేను. సరే ఆడు. గవ్వ ఎగిరిపోతుంది. నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను. ఎక్కడికి? పక్కేయడానికి. ఎవరికి? బాబుకి. తర్వాత తర్వాత మీకు పక్కేస్తాను. మీకు నిద్రపోవడమేగా ఇష్టం. అరే నాకెంత మందిరా విలన్స్? ఈ రోజు గేటు తెప్పించుకుందరా సామె. ఈ రోజు 6 కోట్ల లోపలికి వచ్చింది. ఎక్కడా పొట్టం దొరకుండదు. ముందు లైట్స్ ఆఫ్. డోర్ మూసండి. క్లోజ్ ఇట్. మర్యాదగా బయటికి రండి. రాత్రి కారు నడిపింది ఎవరు? నిజం చెప్తాడు ఒక్కడే చేస్తాడు, లేదంటే అందరినీ చంపేస్తాం. చెప్పండి. మా అన్న ప్రాణానికి ప్రాణమైన తమ్ముడి మీద కారెక్కించేసి లోపల దాక్కుంటారా? మా అన్న లోపలికి వచ్చాడంటే నరికి నరికి చంపేస్తాడు. చాలా బయటికి. నువ్వు గుడికి మాత్రమే ధర్మకర్తవి, మా అన్న ఈ కుంభకోణం మొత్తానికి శాసనకర్త. అమ్మ నాకు భయంగా ఉందమ్మా, నేను వెళ్ళిపోతాను. ముందు లోపలికి వెళ్ళండి. లోపలికెళ్ళి ఇల్లంతా పగలగొట్టండిరా. ఎవరది నా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు? ఎంత ధైర్యం రా మీకు? యాక్సిడెంట్ చేసింది నేనే. రే ఎవడో అయిపోయారా? రే ప్రాణం ఉందిరా. ఆ కారా పండ్రా, హాస్పిటల్ తీసుకోదాం. ఇంత ఘోరం జరిగితే ఇప్పుడు ఆ మనువు నాకు చెప్పేది? ఇలా చెడిపోయబట్టే నువ్వు. శాంతి, ఏమిటో చేస్తున్న పని? మీరెలా వెనకేసుకు రాబట్టే అది ఆఖరికి హంతకురాలుగా తయారైంది. మీ పరువు, మర్యాద, అంతస్తు అన్ని మంట కలిపేసింది. నన్ను క్షమించిన అన్న, నేను చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవిస్తాను. వద్దమ్మా, వాళ్ళ సంగతి నీకు తెలియదు. వాళ్ళు పరమ కిరాతకులమ్మా. వాళ్ళు నేను తీసుకుపోయి ఏం చేస్తారో ఊహించడానికి నాకు అర్థం కావడం లేదమ్మా. నేనే వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమించమని కోరతానమ్మా. ధాన్య, నువ్వు గుమ్మం దాటి బయటకు వచ్చావంటే నేను చచ్చిపోయినంత తీసుకోండి. ఎవరన్నా తెలిసిందా? లేదన్నా. ఎవరూ చెప్పలేదా? నిజం చెప్పండి, నిన్న ఈ కార్ డ్రైవ్ చేసింది ఎవరు? రావయ్యా పెద్ద మనిషి, ఇక్కడింత గొడవ జరుగుతున్నా నీకు వినపడలేదా? లోపలేం చేస్తున్నావు? ధర్మకర్త నా పొగరా. నన్ను క్షమించు, ఆ కారు డ్రైవ్ చేసింది నేనే. నిన్న రాత్రి ఆ కారు డ్రైవ్ చేసింది నేనే. నరసింహ, సారీ సార్, మీకు తెలియకుండా నిన్న రాత్రి నేను బండి తీసుకెళ్లాను. ఎంత తిమ్మిరా నీకు? నా తమ్ముడు, నా ప్రాణం, ఆ ప్రాణం నెత్తురు చూసావు?
విడమాటే నా తమ్ముడు ఒంట్లో ఎంత రక్తం పోయిందో అంతకి డబ్బులు వీడికి పోవాలి చిత్త కొట్టండిరా. దయచేసి అతన్ని కొట్టొద్దు. రేయ్, నీ ఒంట్లో ప్రాణం మాత్రమే మిగిలింది. హాస్పిటల్లో ఉన్న నా తమ్ముడికి ఏమైనా జరగాలి, నీ ప్రాణం ఉండదు, నీ తల ఉండదు. రేయ్ రండ్రా. నరసమ్మ, నిజంగా నాకు కొడుకున్నా ఇంత త్యాగం చేసుండేవాడు కాదు. ఈ ఇంటి పరువుని, నా బిడ్డ ప్రాణాన్ని కాపాడావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోవద్దండి. వద్దండి, మీరు వాళ్ళ కాళ్ళ మీద పడకూడదని నేను దెబ్బలు తిన్నాను. అలాంటిది మీరు నా కాళ్ళు. నరసమ్మ, హాస్పిటల్కి వెళదాం పద. చాలా నెత్తురుపోయింది. పద వెళదాం పద. రా. గుండె పగిలిన తట్టుకున్న బాడీ ఇది. ఆ గుండె దెబ్బలు నన్నే చేస్తాయి సార్. మీరు పదండి, వెళ్ళండి. అరే కన్నా, ఏంట్రా ఏడుస్తున్నావు? నాన్నకి దెబ్బలు తగిలాయని నీకు నొప్పిగా ఉందా? ఏం కాలేదు నాన్న. ఏయ్, ఏమిటిది? మగాళ్ళై ఉండి మనం ఏడవకూడదు. పగిలిన వస్తువులని సాయంకాలానికల్లా రెడీ అయిపోవాలి. ఏదో కొబ్బరి ఆరిపోయినట్టు. ఏయ్, ఏంటో నన్ను తమాషా చూస్తాను. వెళ్ళి పని చూసుకోండి. ఏంటో ఏదో అయిపోయినట్టు. మీకు ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. పదండి. వాడు బాగుండాలని మొక్కుకున్నాను. లేకపోతే వాడు నన్ను కొట్టి చంపేస్తారు కదా. దెబ్బ తగిలిన వాడిని బాగుండాలని మొక్కుకొని వచ్చి దెబ్బ తగిలగానే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సింది అనే కదా అనుకుంటున్నారు. ఇక ఏ తప్పు చేయనని దేవుడి దగ్గర ఒట్టేశాను. అరే ఇసుగా, నువ్వేంట్రా అందరూ బస్తాలు మోసుకెళ్తుంటే నువ్వు చిన్న సంచేసుకుని ఊపుకుంటూ వెళ్తున్నావు. చిన్నమ్మగారిని తీసుకెళ్లి కుప్పతోట్లు వేసేమన్నారండి. చిన్నమ్మ గారు ఎవర్రా? నేన్రా, సంతానం ది గ్రేట్. ఎలా వెళ్ళి బరువులు మాయి. అయ్యో విభూతి పొట్లాలు తీసుకెళ్లి ఎవడన్నా బయట పడేస్తాడ్రా? దానికంటే బుద్ధి లేదు. నీకైనా జ్ఞానం లేదు. యాదవని విభూది అనుకుని ఏదో పౌడర్ తినేస్తున్నాడు కొట్టాడు. ఆహా, పడలిలో పంచామృతం ఎంత రుచిగా ఉంటుందో కుంభకోణంలో విభూతి ఎంత రుచిగా ఉంది. సూపర్. గుర్రంలో మేస్తున్నాడు. అరే సూపర్, స్వర్గంలో ఉన్నావురా. అరే మురళీ కృష్ణ. రేయ్, ఎవర్రాది? ఎవర్రా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నది? ఎవర్రాది? నేనే. ఎవర్రా? ఏయ్, ఇక్కడ రారా. లుక్ ఏంటి? ఇక్కడ వచ్చి నిలబడ. నిలబా. ఏరా, ఎవడరా నన్ను పేరు పెట్టి పిలిచిందంటున్నావు? అసలు పేరు పెట్టేది ఎందుకురా? పిలవడానికే కదరా పేరు పెట్టేది. అమ్మాయి వాడి డ్రగ్స్ కొంపదీసి విడి తినేసాడా? ఏమైంది నీకు? పద లోపలికి. అరే నువ్వెప్పుడు వచ్చా? అరే మనకు అబ్బాయి పుట్టాడా? పొట్లు వేసుకుంటే స్వర్గంలో సంతానం కూడా కలుగుద్ది అనమాట. నువ్వు ఊరుకయ్యా, క్షమించండి అయ్యా, ఇదేదో తొక్కినట్టున్నాడు. దేవి, వీడికేదో పై చేయకపోయింది. మధ్యలో నువ్వు మాట్లాడేది. ఏమండి? నువ్వు ఊరుకో. ఏమైంది వీడికి? ఏరా, మీరు నా దగ్గర పనిచేస్తూ నా పెళ్ళానికి పీటేస్తారా? ఎప్పుడైనా మీ పెళ్ళాన్ని నేను కన్నెత్తేనే చూశాను రా. ఏమిట్రా బాటలో? నువ్వెవడరా? నువ్వు కొత్తగా వచ్చావు ఇక్కడికి?
ఆడు పంపించాడా? రోజుకొకటి పంపిస్తాడు రాడు. ఎలా ఉద్యోగాలు ఎలా? ఏమండి వచ్చేసేయండి, వాడికి ఏదో దేని పట్టినట్టు అది కాదు తండ్రి వాడు అరే అరే మురళి, నీకు మురళి లేదు, పిచ్చము లేదు. అవి నేను పడేమన్న ప్యాకెట్స్, అవి తిన్నట్టున్నాడు, అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు. నువ్వు లోపలికి రావయ్యా. పొద్దున్న నుంచి పిలుస్తున్నాను, మనం అంటే భయపడిపోతున్నాడు. రావయ్యా ఎలా చీఫ్ వెళ్ళి కాసేపు పడుకోండి, అంతా సర్దుకుంటుంది. నువ్వెవడ్రా? ఓ కమిట్ అయిపోయావా? నువ్వు సామాన్యుడే కాదురా, నా పెళ్ళానికి ఓ పిల్లోడిని ఇచ్చావు, దీనికో పిల్లోడిని. ఎలా సారీ. ఏంట్రా హై స్పీడ్ లో వస్తున్నావండి? డ్యూటీకి వెళ్ళవా? అరే ఏంట్రా అందరు ఇక్కడ నిలబడ్డారు? మీ పనులు చూసుకోండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎవరి పనులు అటు చూసుకోండి. నువ్వేంటి హాస్పిటల్కి వెళ్ళలేదా? భలేవాడు వేరా. నువ్వు అయ్యగారిని అయ్యా లోపలికి వెళ్తే తంతారు. నువ్వు వచ్చి పడుకో.